జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన సింగోటం రాము దారుణ హత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాము హత్యకు వ్యాపార లావాదేవీలే కారణంగా తెలుస్తుంది. రాము స్నేహితుడు మణి ఆ హత్య చేసినట్లు చెప్తున్నారు. రాము తల్లి భార్య రామును హత్య చేసిన తర్వాత మణి రాము సన్నిహితుడికి వీడియో కాల్ చేసి మాట్లాడాడని, రామును చంపాను, బాడీ తీసుకెళ్లండి అని చెప్పినట్లుగా తెలుస్తుంది. రామును హత్య చేసిన తర్వాత మణి టపాకాయలు కాల్చినట్లుగా కూడా చెప్తున్నారు రాము బంధువులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. పరిధిలోని యూసుఫ్గూడలో సింగోటం రామును దారుణంగా హత్య చేశారు. తన స్నేహితుడు మణి హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే హత్య చేసిన తర్వాత మణి రాము స్నేహితుడు కాల్ చేసి రామును చంపాను, వచ్చి డెడ్ బాడీని తీసుకొని వెళ్ళండి అని చెప్పినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర రాము భార్య కూడా ఉన్నారు. ఎట్లా తెలిసింది రాముని ఎవరు చంపారు? వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు. నైట్ తెలిసింది నాకు 11కి. ఎవరు మణి మణియే చంపాడు అని చెప్తా ఉన్నారు. ఫ్రెండ్, రాము ఫ్రెండ్. అయితే ఎంతకాలంగా ఉందో ఇద్దరు ఫ్రెండ్స్? నాకు తెలిసే 4 సంవత్సరాల నుంచి ఇద్దరు కలిసి వ్యాపారం చేసేది. నాకు తెలియదు. నాకు ఫ్రెండ్స్ అని తెలుసు. అంటే అంత చంపాల్సిన అవసరం ఏముంది మణి? ఇంకా నాకేం తెలియదు అవన్నీ. అంటే నిన్న ఇంటి నుంచి వెళ్ళినాడా రాము, లేకపోతే బయట నుంచే వెళ్ళినాడా? ఇంట్లో నుంచే బయటకు వెళ్ళాను. సో రాము స్నేహితుడు మణి హత్య చేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఎందుకంటే నిన్న హత్య చేసిన తర్వాత కూడా రామును హత్య చేశామని చెప్పి మణి రాము స్నేహితుడు కూడా కాల్ చేసినట్లుగా తెలుస్తుంది. రాము భార్యతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. నిన్న ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళినాడు రాము? 9:58కి నాకు ఫోన్ చేసిండు. నైట్ ఎవరు చేసినారు? రామన్ననే ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసిండు, ఇక ఇట్లా వెళ్తున్నారా అని చెప్పిండు. సరే అని చెప్పిన, నేను ఫోన్ కట్ చేసేసిండు. నేను పడుకున్నా, 11:30కి చనిపోయిండు అని చెప్పి తెలుసు. ఎవరు అంత దారుణంగా హత్య చేసి ఉంటారు? పోలీసు వారు ఎంక్వైరీ చేస్తారు. మనీ అని అంటారు. మనీకి అన్నకే పడకుండా ఇక ఏమనేది తెలియదు. అంటే అంత దారుణంగా మనీ చంపాల్సిన అవసరం ఏముంది? ఇద్దరి మధ్య ఎలాంటి లావాదేవీ? 10-20 వేల కూడా గొడవ అయింది 2 years బ్యాక్. దానివల్ల ఇట్లా అయింది. ఎంతకాలంగా ఫ్రెండ్షిప్ ఉంది రాముకు మనీకి? ఒక 5-6 years ఉంటుంది. సో ప్రస్తుతం ఒక మహిళ ద్వారా రామును పక్కా ప్లాన్ ప్రకారం యూసుఫ్గూడకు పిలిపించారు. ఒక అపార్ట్మెంట్ కంప్లీట్గా సెల్లార్ పైకి తీసుకొని వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ముందుగానే కింద గేట్లన్నీ క్లోజ్ చేసి దాదాపు 10 నుంచి 15 మంది దాడి చేసినట్లుగా తెలుస్తోంది. కత్తులతో దాడి చేయడంతో మొత్తం 23 గాయాలు, కత్తిఘాట్లు కూడా అయినట్లుగా తెలుస్తోంది. కేవలం వ్యాపార లావాదేవీల కారణంగానే హత్య జరిగినట్లుగా అయితే ప్రస్తుతం తెలుస్తోంది. రాముకు అదేవిధంగా మణికి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఇద్దరి మధ్య కొన్నేళ్ల నుంచి వివాదం కొనసాగుతోంది. కేవలం 10-20 వేల రూపాయల మధ్య మొదలైనటువంటి గొడవ ఈరోజు ఏకంగా హత్య వరకు దారి తీసిందని వాళ్ళ బంధువులు చెప్తా ఉన్నారు. సో ఇంకా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మణికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరు? ఒక యువతి కాల్ చేసి పిలిపించదని చెప్తున్నారు. అసలు ఆ యువతి ఎవరు? యువతికి రాముకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది? ఎందుకు పిలవాల్సి వచ్చింది? అంత ప్లాన్ ప్రకారం ఎందుకు చెప్పారు? అంత దారుణంగా ఎందుకు హత్య చేశారు అనేది జూబ్లీహిల్స్ పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ రాజా రమేష్తో రవికుమార్, ఎన్టీవీ, జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి. 10-15 సంవత్సరాల నుంచి ఇద్దరికి పరిచయం. వాడు రోడ్డు మీద ఉన్నాడు, నా కొడుకు దగ్గర పని చేసినోడు. ఈరోజు డబ్బు సంపాదించుకొని బాగా మా కొడుకే స్వయంగా ఆంధ్రాలో ఇల్లు కట్టి ఓపెనింగ్ చేసి వచ్చిండు. ఇంక వాళ్ళకి మా కొడుకు పెట్టిన భిక్షవానికి ఎవరో మేడము వాళ్ళు సార్ వాళ్ళిద్దరు మొగలు కూర్చున్నారు కదా, తండ్రి కొడుకులు, వాళ్ళ బిడ్డే వాళ్ళు ఎప్పుడు ఉన్నారంట మంచి మాటలు. వీళ్ళది అందరనే, ఆ అబ్బాయిది కూడా అందరినే. వాళ్ళకి అంటే మీరు పిలుచుకోండి అని చెప్పి పిలిపించి కత్తులు, ఇన్నెన్ని కత్తులు వేసి పొడిచి కట్టేసి కొట్టి చంపిండ్రంట. ఎవరు లేరు, వాళ్ళ పనులు కూడా ఎవరు చేతి కింద లేరు నాయన.